ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. ఈ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అనేది జేఎల్స్, డిఎల్, పిఎల్, నెక్స్ట్ సెట్, గేట్ వంటి ఎగ్జామ్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. జేఎల్స్లో 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ వచ్చే అవకాశం ఉంది. 2 క్వశ్చన్స్ వస్తే 4 మార్క్స్, 1 క్వశ్చన్ వస్తే 2 మార్క్స్. పక్కా ఏదో మనకి 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ వచ్చే అవకాశం అనేది మనకి ఉందన్నమాట. తర్వాత ఇందులో మనకి ఏం చేయాలమ్మా, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ యొక్క డెఫినేషన్ చదువుకోవాలి. అదేవిధంగా దాని యొక్క ప్రాపర్టీస్ అనేవి ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చూసుకుంటే ఫోరియర్ ఏంటి, ఇన్ఫినిటీ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. ఇదేంటి, ద ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బ్రాకెట్లో మైనస్ ఇన్ఫినిటీ లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ ఇన్ఫినిటీ. అప్పుడు ఏంటమ్మా, ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందో మనకి ఎఫ్ ఆఫ్ ఎస్ అవుతుంది. ఇక్కడ చూసారే మనం అటు నుంచి ఇటు రాసాం, ఏ ప్రాబ్లం లేదు. అంటే ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఎలాగ రాస్తామో ఎఫ్ ఆఫ్ ఎస్గా రాస్తాం. ఈజ్ ఈక్వల్ టు 1/1 రూట్ ఓవర్ 2π ఇంటూ ఇంటిగ్రేషన్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఐఎస్ఎక్స్ ఇంటూ డిఎక్స్. అంటే ఏంటమ్మా, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఏ విధంగా రాస్తారంటే 1/√2π మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఐఎస్ఎక్స్ ఇంటూ డిఎక్స్గా రాస్తారు. తర్వాత ఏంటమ్మా, ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటంటే మనకేం తెలుసు, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందమ్మా, ఎఫ్ ఆఫ్ ఎస్ అవుతుంది. ఈ ఎఫ్ ఇటువైపు వస్తే ఏమవుద్దాం, ఇన్వర్స్ అవుతుంది. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫోరియర్ ఇన్వర్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ అవుతుంది. దీని ఏమంటారు, ఫోరియర్ ఇన్వర్స్ ట్రాన్స్ఫార్మ్ అంటారు. అంటే ఈ ఎఫ్ ఇటువైపు వస్తే ఇన్వర్స్ అవుతుంది, ఇటువైపు అంటే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ మనం చూసినట్లయితే ఇన్వర్స్ అంటే ఏం రాస్తారు, ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి, ఎఫ్ ఇన్వర్స్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1/√2π ఇంటిగ్రేషన్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎస్ ఈ పవర్ మైనస్ ఎస్ఎక్స్ ఇంటూ డిఎస్. అంటే ఏంటి, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఎఫ్ ఆఫ్ ఎస్ వస్తుంది, డిఎక్స్ ప్లేస్లో డిఎస్ వస్తుంది. అంటే ఏంటి, ఎలా రాస్తుందని చెప్పాను, ఫోరియర్ ఇన్వర్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎలా రాస్తామా, 1/√2π ఇంటిగ్రేషన్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎస్ ఈ పవర్ మైనస్ ఎస్ఎక్స్ ఇంటూ డిఎస్. ఎక్కడ ఏమవుతుంది, ప్లస్. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్లో ఇన్వర్స్ ట్రాన్స్ఫార్మ్లో ఏమవుతుందమ్మా, మైనస్ వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తే ఇక్కడ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎస్. ఇక్కడ డిఎక్స్ వస్తే ఏమవుతుందమ్మా, ఇక్కడ డిఎస్ వస్తుంది అనమాట. ఇది ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఇన్వర్స్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్. ఈ డెఫినేషన్ వస్తే మనకి ఈజీగా ప్రాబ్లమ్స్ అనేది చేయదు. తర్వాత ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎలా రాస్తారమ్మా, నేను ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ అంటే క్యాపిటల్ ఎఫ్ సఫిక్స్ స్మాల్ ఎస్ రాసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 2/π ఇంటిగ్రేషన్ 0 టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ ఎస్ఎక్స్ ఇంటూ డిఎక్స్ రాస్తారు. ఏంటి రాస్తారమ్మా, ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఎలా రాస్తారు, ఎఫ్ ఆఫ్ ఎస్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 2/π ఇంటిగ్రేషన్ 0 టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ ఎస్ఎక్స్ ఇంటూ డిఎక్స్ అనమాట. తర్వాత ఇన్వర్స్ ట్రాన్స్ఫార్మ్ మనం చూసుకోవాలి. ఇటమ్మా ఇన్వర్స్ ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ చూసుకుంటే ఆల్రెడీ చెప్పాను కదా, మనకేమవుద్ది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ఐ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్ ఉంటే ఈ ఎఫ్ని ఇటువైపు పంపిస్తే ఏమవుద్దా, ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ అవుతుంది అనమాట. సేమ్ కాన్సెప్టే ఇక్కడ కూడా. ఇన్వర్స్ ట్రాన్స్ఫార్మ్ చూసుకుంటే చూడమ్మా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇదేంటి, ఇన్వర్స్ ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ తెలియజేస్తుంది అనమాట. అంటే ఎఫ్ ఇన్వర్స్ సఫిక్సెస్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఫార్ములా 2/√2π ఇంటిగ్రేషన్ 0 టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎస్ సైన్ ఎస్ఎక్స్ ఇంటూ డిఎస్. ఏమైందమ్మా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఎస్ వచ్చింది ఓకేనా, తర్వాత డిఎక్స్ ప్లేస్లో డిఎస్ వచ్చింది ఓకేనా. సేమ్ అంటే √2/π ఇంటిగ్రేషన్ 0 టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎస్ సైన్ ఎస్ఎక్స్ ఇంటూ డిఎస్ అనమాట. అంటే ఇక్కడ చూస్తే దీనికి ఎక్స్లో ఇంటిగ్రేషన్ చేయాలి, దీనికి ఎస్లో ఇంటిగ్రేషన్ చేయాలి. ఇక్కడ చూసుకుంటే ఎక్స్లో ఇంటిగ్రేషన్ చేయాలి, దీనికి ఎస్లో ఇంటిగ్రేషన్ చేయాలి, అంతే, ఇంకేం లేదు
ఓకేనా. ఇప్పుడు మనం చూసుకుంటే ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్. ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సేమ్ ఏమవుతుందమ్మా ఇక్కడ సైన్ ప్లేస్లో ఏమవుతుందమ్మా కాస్ ఎక్స్ వస్తుంది. సైన్ ప్లేస్లో ఏమవుతుంది మనకి కాస్ ఎక్స్ వస్తుంది. అదేవిధంగా ఇన్వర్స్ ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ తీసుకుంటే ఏమవుతుందమ్మా ఇక్కడ ఏమవుతుంది ఇన్వర్స్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ తీసుకుంటే ఇన్వర్స్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు సఫిక్స్ సిపి రాసుకోవాలి. రూట్ ఓవర్ 2/π ఇంటిగ్రేషన్ 0 to ఇన్ఫినిటీ ఎఫ్ కొసైన్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ కాస్ ఎస్ఎక్స్ ఇంటూ డిఎస్. ఇక్కడ చూసుకుంటే ఏమైందమ్మా సేమ్ ఫార్ములా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఎఫ్ ఆఫ్ ఎస్ వచ్చింది, కాస్ ఎక్స్ ప్లేస్లో కాస్ ఎస్ఎక్సే వచ్చింది, డిఎక్స్ ప్లేస్లో డిఎస్ వచ్చింది అనమాట. ఇవి మనకి ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఇప్పుడు మనం చూసుకుంటే ఇవన్నీ మనకి ఇలా ఇంటిగ్రేషన్స్ రూపంలో ఉన్నాయా. ఈ ఇంటిగ్రేషన్ మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి పర్టికులర్ ఇంటిగ్రల్ ఫార్ములాస్ అనేది తెలియాలి. అంటే అండి మనకి సాల్వ్ చేసినప్పుడు ఇలా ఈ ఫామ్లో వచ్చింది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్కి ఏ ఫామ్లో 0 to ఇన్ఫినిటీ సైన్ 0 to ఇన్ఫినిటీ సైన్ ఏఎక్స్ బై ఎక్స్ ఇంటూ డిఎక్స్ రూపంలో వచ్చిందనుకోండి. అనేటమ్మా 0 to ఇన్ఫినిటీ సైన్ ఏఎక్స్ బై ఎక్స్ ఇంటూ డిఎక్స్ రూపంలో వస్తే దాని ఆన్సర్ ఎంతమ్మా π/2. దాని ఆన్సర్ ఎంత మనకి 5/2. అలా కాకుండా 0 to ఇన్ఫినిటీ e4 - x² ఇంటూ డిఎక్స్ వచ్చిందనుకో. అదేంటమ్మా ఆన్సర్ ఎంత రూట్ π/2. తర్వాత ఇంటిగ్రేషన్ 0 to ఇన్ఫినిటీ e4 - ax సైన్ bx ఇంటూ డిఎక్స్ అయితే ఏమవుతుందమ్మా b/a² + b². ఓకేనా. తర్వాత 0 to ఇన్ఫినిటీ e4 ax కాస్ bx dx ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా a/a² + b². ఇక్కడ సైన్ వస్తే b/a² + b², కొసైన్ వస్తే a/a² + b² అనమాట. ఈ ఫార్ములాస్ మనకు వస్తే ఇంటిగ్రేషన్ చేయడం అనేది ఈజీ అవుతుంది అనమాట. తర్వాత ఇంకో ఫార్ములా కూడా ఉన్నాయి. ఏంటంటే 0 to ఇన్ఫినిటీ e4 - ax² dx ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా 1/2 ఇంటూ రూట్ π/a. ఇంకా ఇంపార్టెంట్ క్వాంటమ్ మెకానిక్స్లో కానీ ఈఎం థియరీలో కానీ స్టాటిస్టికల్ మెకానిక్స్లో కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్. -ఇన్ఫినిటీ టు +ఇన్ఫినిటీ e4 ax² dx ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా రూట్ π/a. తర్వాత మనం ఇంకో ఇంటిగ్రేషన్ చూసుకుంటే -ఇన్ఫినిటీ టు +ఇన్ఫినిటీ e4 ax² + bx + c ఇంటూ ఏంటమ్మా dx ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ π/a e4 b² - 4ac/4a. అర్థమైందా. ఇంటిగ్రేషన్ -ఇన్ఫినిటీ +ఇన్ఫినిటీ e4 - ax² bx + c ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు రూట్ π/a e4 b² - 4ac/4a. వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత 0 to ఇన్ఫినిటీ e4 - ax ఇంటూ x4n dx ఈజ్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై a4n+1. a4 ఏంటమో n+1. ఓకేనా. a4 n+1 అండ్ 0 to ఇన్ఫినిటీ e4 - x x4n dx ఈజ్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై a4n+1. తర్వాత ఇంకోటి మనం చూసుకున్నట్లయితే మా ఇంటిగ్రేషన్ -ఇన్ఫినిటీ +ఇన్ఫినిటీ e4 - ax² x4 2n dx ఈజ్ ఈక్వల్ టు రూట్ పై 1 ఇంటూ 3 ఇంటూ అప్ టు 7 2n - 1 ఫ్యాక్టోరియల్ 24n/a4n+1. అంటే ఏంటమ్మా -ఇన్ఫినిటీ +ఇన్ఫినిటీ e4 - ax² x4 2n dx ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ dx ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రేషన్ దానికి వాల్యూ ఏంటమ్మా రూట్ పై 1 ఇంటూ 3 ఇంటూ 5 అప్ టు 7 24n - 1 ఫ్యాక్టోరియల్ బై 24n a4n+1. ఈ ఫార్ములాస్ అనేది క్వాంటమ్ మెకానిక్స్లో, మ్యాథమెటికల్ మెథడ్స్ ఆఫ్ ఫిజిక్స్లో, స్టాటిస్టికల్ మెకానిక్స్లో, క్లాసికల్ మెకానిక్స్లో కూడా మనకి ఇంపార్ట్ అవుతాయి అనమాట. ఇంకా మ్యాక్సిమం అన్ని సబ్జెక్టులకు ఇంపార్ట్ ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్. తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్. మనకి మా ఎగ్జామ్ పాయింట్లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఇక్కడి నుంచి ఎక్కువగా ఉంటుంది అనమాట. తర్వాత మొదటిది ఏంటమ్మా లీనియర్ ప్రాపర్టీ. లీనియర్ ప్రాపర్టీ అంటే ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ నేను ఏమి తీసుకుంటామా ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ a1 f1 ఆఫ్ ఎక్స్, తర్వాత a2 f2 ఆఫ్ ఎక్స్, తర్వాత a3 f3 ఆఫ్ ఎక్స్గా నేను తీసుకున్నాను అనమాట. చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు a1 f ఆఫ్ x1 ప్లస్ a2 f2 ఆఫ్ ఎక్స్ అప్ టు 7 ఇలా తీసుకున్నాను అనమాట. తర్వాత మనం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ చేసుకుంటే ఏమొస్తుందో మనకి ఎఫ్ ఆఫ్ ఎస్ వస్తుంది.
ఇప్పుడు సిమిలర్గా మనం దీని అన్నిటికీ అప్లై చేస్తే ఏమవుతుందమ్మా, ఇప్పుడు మనం చూసుకుంటే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్1 సారీ ఏమవుతుందమ్మా a1 f1 ప్లస్ a2 f2 ప్లస్ a3 f3. ఇక్కడ మనం చూసుకుంటే ఏ అనేది ఏమన్నా కాన్స్టెంట్ a1 ఇంటూ ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f1 ప్లస్ a2 ఇంటూ ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f2 ప్లస్ a3 ఇంటూ ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f3 అప్ టు సో ఇక్కడ మీరు చూసుకుంటే ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ చూడండి, ఇక్కడ ఏం తీసుకున్నాం, a1 బయట తీసుకొచ్చాను, a1 ఇంటూ ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f1 a2 బయట తీసుకొచ్చాను కాన్స్టెంట్ కాబట్టి ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f2 అప్ టు సో అనమాట. ఇప్పుడు మనకి ఏం తెలుసమ్మా, ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f1 ఏమవుతుందంటే a1 ఇంటూ f1 అవుతుంది అనమాట. తర్వాత a2 ఇంటూ ఏమవుతుందమ్మా f2 అవుతుంది అనమాట, అప్ టు సో అనమాట. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ a1 f1 ప్లస్ a2 f2 ఇలా చేసినప్పుడు a1 కాన్స్టెంట్ కాబట్టి a1 f1 ప్లస్ a2 f2 అప్ టు సో ఇలా చేయొచ్చు. అంటే ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ f1 ఏమవుద్ది a1 ఇంటూ f1. ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f2 ఏమవుద్ది a2 ఇంటూ f2 అప్ టు సో అవుతుంది. దీన్ని ఏమంటారమ్మా, లీనియారిటీ ప్రాపర్టీ అని అంటాం. ఏమంటారు మనం, లీనియారిటీ ప్రాపర్టీ అంటారు. తర్వాత మనం చూసుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ. ఏమవుతుందమ్మా, ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f ఏమవుతుంది f అవుతుంది. ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f ఏమవుతుందమ్మా 1/a ఇంటూ f(s/a). అంటేనమ్మా ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f ఉంది కదా, ఎక్స్ ప్లేస్లో ఏముందమ్మా ax ఉంది. అప్పుడు దానికి ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేస్తే ఏం రాయాలమ్మా 1/a ఇంటూ f(s) ఉండేది కదా, ఎస్ ప్లేస్లో ఏమయ్యారమ్మా s/a అనేది రాయాలి. s/a రాయాలి. ఏం రాయాలి మనకి s/a అనేది మనకు రాయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. డైరెక్ట్గా ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ కొన్ని ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ అనేది ఈ ప్రాపర్టీ అనేది డైరెక్ట్గా మనకు వచ్చేసింది ఎగ్జామ్స్లో. తర్వాత షిఫ్టింగ్ ప్రాపర్టీ. ఈ షిఫ్టింగ్ ప్రాపర్టీ చూసుకుంటే f(x) f(s). అప్పుడు ఏమవుతుందమ్మా ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f(x) ప్లేస్లో ఏముందమ్మా x ప్లస్ ఆర్ మైనస్ ఏ ఉంది. అప్పుడు ఏమవుతుంది e⁻ ప్లస్, ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది, మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది. e⁻(-) ఇంటూ f(s). అంటే ఏంటమ్మా ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f(x) ప్లస్ ఆర్ మైనస్ ఏ ఏమవుతుందంటే ప్లస్ ఉంది కాబట్టి మైనస్ ప్లస్ ISA ఇంటూ f(s). వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇది కూడా, ఓకేనా. తర్వాత మాడ్యులేషన్ థియరం. ఈ మాడ్యులేషన్ థియరం అంటే ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f(x) ఏమవుతుందమ్మా f(s) అవుతుంది. దెన్ ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f(x) ఇంటూ కాస్ ax ఏమవుతుంది, ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f(x) ఇంటూ కాస్ ax ఏమవుతుందంటే 1/2 ఇంటూ f(s-a) ప్లస్ 1/2 ఇంటూ f(s ప్లస్ a). ఇదనమాట. అంటే ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ f(x) ఇంటూ కాస్ ax ఏమవుతుందంటే 1/2 ఇంటూ f(s-a) ప్లస్ 1/2 ఇంటూ f(s ప్లస్ a). ఇక్కడ ఏ ప్లేస్లో 1 2 అనేసి ప్రాబ్లం ఇస్తాడు, మనం అక్కడ చేసుకోవచ్చు. తర్వాత ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f(s) ఈజ్ ఈక్వల్ టు ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f(x) మనం ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేస్తే f(-s) వస్తుంది. అంటే ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f(x) మనం ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుందంటే f(-s) అనేది మనకి వస్తుంది, అనమాట. తర్వాత మనం చూసుకుంటే ఇప్పుడు ఏంటమ్మా ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఏంటి సైన్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f(x) ఏమవుతుంది ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f(s) అవుతుంది అనమాట, ఓకేనా. దెన్ ఏంటమ్మా ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f(x/a). అప్పుడు ఏమవుతుంది a ఇంటూ f అంటే ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ as అవుతుంది. ఏంటమ్మా ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f(x) ప్లేస్లో ఇప్పుడు ఏముంది x/a ఉంది ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ కింద ఏ ఉంది ఆ a ఇంటూ f సఫిక్సెస్ ఆఫ్ asగా రాసుకోవాలి. అదేవిధంగా ఫోరియర్ ఏంటమ్మా కొసైన్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుందంటే ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ x/a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా a ఇంటూ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ asగా రాసుకోవాలి, ఓకేనా. asగా మనం రాసుకోవాలన్నమాట.
తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ డైరెక్ట్ థియరం అనే డెరివేటివ్ థియరం, డైరెక్ట్ థియరం అంటున్నా, డెరివేటివ్ థియరం. డైరెక్ట్ థియరం అని ఎందుకనంటే ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ వస్తుందని చెప్పబోయి డైరెక్ట్ థియరం అనేసాను. డెరివేటివ్ థియరం, ఈ డెరివేటివ్ థియరం అనేది ఎగ్జామ్లో చాలాసార్లు ఇస్తాడు మనకి. ఏపీ సెట్లోనా, గేట్లోనా, జేఎల్స్లో, డిఎల్స్లో కూడా ఇచ్చాడు. ఇప్పుడు మనం చూసుకుంటే ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందమ్మా, ఎఫ్ ఆఫ్ ఎస్ అవుతుంది. అంటే ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ డిఎఫ్ బై డిఎక్స్ ఏమవుతుందంటే మైనస్ ఐఎస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్ అవుతుంది. అదేవిధంగా ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ డిఎన్ డి ఫోర్ ఎన్ ఎఫ్ ఆఫ్ d4nf బై dx ఫోర్ ఎన్ అంటే ఏంటి, డెరివేటివ్ ఆఫ్, అంటే ఇది డెరివేటివ్ ఆఫ్ 1, డెరివేటివ్ ఆఫ్ n ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది ఈ ఫోర్ కాదు, మైనస్ ఐఎస్ హోల్ ఫోర్ ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్ అంటే ఏంటో మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, నేను తప్పు చెప్పకూడదు, ఎందుకంటే చూడమ్మా ఇక్కడ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డిఎఫ్ బై డిఎక్స్ అంటే ఫంక్షన్ అనేది డెరివేటివ్ రూపంలో ఉంటే అప్పుడు ఏమవుతుందమ్మా, మైనస్ ఐఎస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్ అవుతుంది. అలా కాకుండా ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ డిఎన్ఎఫ్ బై డిఎక్స్ ఫోర్ ఎన్ అయితే ఏమవుతుందంటే ఇది 1 ఫోర్, ఇక్కడ ఏమవుతుందమ్మా ఎన్ కాబట్టి మైనస్ ఐఎస్ హోల్ ఫోర్ ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసిన ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ డి స్కేర్ ఎఫ్ బై డిఎక్స్ స్కేర్ తీసుకున్నప్పుడు ఏమవుతుందమ్మా, మైనస్ ఐఎస్ హోల్ స్కేర్ బై ఎఫ్ ఆఫ్ ఎస్ అవుతుంది. ఒక తర్వాత దగ్గర డి ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ డిక్యూఎఫ్ బై డిఎక్స్క్యూ తీసుకున్నాను, అప్పుడు ఏమవుతుందమ్మా, మైనస్ ఐఎస్ హోల్ క్యూ బై హోల్ క్యూ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్ అవుతుందన్నమాట. ఇక్కడ ఏమైనా నేను తప్పలుకున్నట్టుగా ఉంటే క్షమించండి. ఏం చేస్తారంటే ఇక్కడ ఏది రాస్తున్నా అది కరెక్ట్ అనమాట, ఓకేనా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో మనకు 100% వచ్చే క్వశ్చన్ అవకాశం ఉంది, అంటే 99.99%. తర్వాత పర్సేవల్స్ ఐడెంటిటీ. ఈ పర్సేవల్స్ ఐడెంటిటీ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తే ఏమవుద్దమ్మా, ఎఫ్ ఆఫ్ ఎస్ వస్తుంది, అది అందరికీ తెలుసు, ఓకేనా. ఇది ఒకసారి చూసుకుంటే పర్సేవల్స్ ఐడెంటిటీ చూసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే ఏమొస్తుందమ్మా, ఎఫ్ ఆఫ్ ఎస్ వస్తుంది. అదేవిధంగా ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ చేస్తే జీ ఆఫ్ ఎస్ వస్తుంది. అదేవిధంగా దీన్ని జీ స్టార్ ఆఫ్ ఎస్ ఏమవుతుందమ్మా, కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ జిఎస్ అవుతుంది. అదేవిధంగా జీ స్టార్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందమ్మా, కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ ఏమవుతుందమ్మా, జిఎక్స్ అవుతుంది. ఇది పర్సేవల్స్ ఐడెంటిటీలో రెండు స్టేట్మెంట్స్ ఉంటాయి. ఏంటమ్మా, మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎస్ ఏంటమ్మా, ఎఫ్ ఆఫ్ ఎస్ జీ స్టార్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా, మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ స్టార్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఏంటమ్మా, డిఎక్స్ ఏంటమ్మా మనకి డిఎక్స్. తర్వాత ఎక్కడ చూసుకుంటే మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్